నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి మండల పరిధిలోని కాలసముద్రంలో జరిగిన సంఘటన బాధితులకు అండగా ఉంటామని ఎస్పీ రత్న భరోసా కల్పించినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. కాలసముద్రం గ్రామం కదిరి మండలంలో 27వ తారీఖు ఎస్సీ మైనర్ బాలులను నాన్ ఎస్సీ మైనర్ బాలులు వారు మద్యం మత్తులో దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో పుట్టపర్తి జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించి 27వ తారీఖు నేరం జరిగితే పోలీసులు పిలిచేంత వరకు కూడా వారు ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి 31/7/2025 తారీఖు ఆ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఏర్పాటు చేయండి. ఆ సందర్భంగా గ్రామస్తులందరినీ కూడా ఇటువంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు తక్షణమే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలి. అప్పుడే దళితులకు న్యాయం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు ఉపేక్షించకూడదు. ఎందుకు వారు 27 జరిగితే 30 తారీఖు వరకు ఫిర్యాదు ఇవ్వడానికి రాలేదు? ఇవన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని మాకు ఆదేశం ఉంది. ఆ ఆదేశాల మేరకు మేము ఆ గ్రామంలో ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసినప్పుడు బాధిత కుటుంబీకులు, ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు మేడం గారిని ఎవరైతే వారి పిల్లల మీద దాడి చేసినారో వారి పట్ల కఠినంగా శిక్షించాలని, కఠినంగా దండించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేడం గారు కూడా దాడి చేసిన వారిపైన కఠినమైన చర్యలు చట్ట పరిధిలో తీసుకుంటామని హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు మేము వారిపై చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా గంజాయి మత్తులో దాడి చేసినారని కొంతమంది అలిగేషన్స్ చేసినారు. అది కూడా నిజంగా గంజాయి మత్తులో జరిగిందా? ఆ ప్రాంతాల్లో గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నాయా? ఒకవేళ అటుంటే ఎవరు సరఫరా చేస్తున్నారు? వీటి మీద కూడా తదుపరి కాలంలో చర్య తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. నా పేరు జె శివనారాయణ స్వామి, ఎస్డిఓ కదిరి. అందరికీ నమస్కారము. మాది కాలసముద్ర గ్రామము. మొన్న జరిగిన మా పిల్లల ఇన్సిడెంట్ లో ఎస్పీ మేడం గారు మా కాలసముద్రానికి రావడం జరిగింది, మా గ్రామానికి రావడం జరిగింది. జరిగిన సంఘటన పైన చర్య తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది, హామీ ఇచ్చింది. అట్లా కొట్టిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. సిఐ సారు, డిఎస్పీ సారు మాకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్తున్నారు. మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. కాలసముద్రంలో జరిగిన విషయానికి ఎస్పీ గారు మేడం తెలిసిన వెంటనే కాలసముద్రం గ్రామానికి వచ్చి విచారించి జరిగిన అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మేడం గారు తగిన చర్యలు తీసుకుంటాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చట్టపరమైన చర్య తీసుకొని పోలీసు వ్యవస్థను జరగబోయే రోజుల్లో మేము అండగా ఉంటాము అని మా ఎస్సీ కులానికి అండగా ఉండి మీకు న్యాయం చేస్తానని మేడం గారు భరోసా ఇవ్వడం ఉంది. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడైన నేను పలక ఆంజనేయులు మేడం గారికి చెప్పాను. మేడం గారు, దళితుల పైనంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు రాబోయే రోజుల్లో చాలా కఠినంగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో మేము బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. 30 సంవత్సరాలు పోరైన మందకృష్ణ అన్న ఈరోజు వర్గీకరణ సాధిస్తే మా పిల్లలను ఉద్యోగ రీతులకు చదువుకునే విధానంలో ముందుకు తీసుకొని పోవాలని మందకృష్ణ అన్న ఆలోచన విధానాన్ని కొంతమంది స్వార్థపరులు మా పిల్లలపైన దాడి చేయడం, మా పిల్లలపైన అన్యాయం చేయడం, మా కుటుంబాలను రోడ్డుకెడచడం ఇలా జరుగుతుంది మేడం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దయచేసి మీరు ఈ విషయాలపైన కొంచెం మాకు ఎస్సీలు, గతంలో ఎస్సీలు అంటే ఎక్కడ ఊరు బయట ఉండేవాళ్ళు, ఈరోజు ఊరు లోపల ఉంటే సహించలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రతి మాదిగపల్లిలో ఒక కమిటీని వేసి అవేర్నెస్ పెంచి అక్కడ ఉన్న రూరల్గా, అక్కడ లోకల్గా ఉన్న పోలీసులతో చట్టపరమైన చట్టాలు చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఈరోజు కాలసముద్రం అయింది, రేపు ఇంకొక ఊరు అవుతుంది. దయచేసి ఇలా కాకుండా మేడం గారు నిన్న కాలసముద్రంలో కూడా చెప్పారు,
భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్య తీసుకుంటాను. మీ వైపే మేము అండగా ఉంటాం. మీకు ఇలాంటి జరగకుండా మా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో మూలంగా మేడం గారు కూడా మేము రిప్రజెంట్ చేశాం. మన సిఐ సార్ గారు, పోలీస్ వ్యవస్థ డిఎస్పి సార్ గారు కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే మీడియా వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి మీడియాకు కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.